హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సిబా తెలుగు ఛానల్. చిన్న స్టోరీ చెప్తాను. ఒక కోడిపిల్ల కోడిగుడ్డులో 21 రోజులు ఉంటుంది. అవునా? అదే తన ప్రపంచం అని కలలుగా అంటుందన్నమాట. అయితే 21 రోజులు గడిచిన తర్వాత అది పొడుచుకుంటూ బయటకు వచ్చినాక ఒక గొప్ప సృష్టిని, ఒక గొప్ప ప్రపంచాన్ని చూస్తుంది, కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. నేను ఇన్నాళ్ళు ఇదే నా ప్రపంచం అనుకున్నానే, కానీ బయట ఎంత గొప్పగా ఉంది సృష్టి అంతా అని ఆశ్చర్యపోతుందంట. గమనించండి, ఇదే విధంగా ఈ భూమి మీద ఉన్న మనం కూడా ఒక గుడ్డులో ఉన్నవాళ్ళం. ఇప్పుడు వరకు మహా అయితే ఒక 70 సంవత్సరాలు లేకపోతే ఒక 80 సంవత్సరాలు ఉంటాం ఈ లోకంలో. ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో అప్పుడు అసలైన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని చూస్తాం. నాదో ప్రశ్న, మనం ఈ లోకంలో నుంచి మరణించేటప్పుడు ఎక్కడికి వెళ్తాం? మన ఆత్మ ఎక్కడికి చేరుతుంది? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆత్మ యుగయుగాలు ఎక్కడ, ఎవరితో ఉండబోతుంది? యేసు ప్రభుతోనా, సైతానుతోనా? ఈ లోకంలో మనం యేసు ప్రభువుని అంగీకరించి దేవుని రాజ్యం వెళ్తే ఆయన కుమార్తెలంగా ఆయన రాజ్యంలో ఉంటాం. ఆయనను అంగీకరించకుండా మరణిస్తే శత్రువు చేతిలో ఉండి నరకానికి పాత్రులమవుతాం. ఏదైనా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే డిసైడ్ అవ్వాలి, పరలోకమా నరకమా. ప్రైజ్ ద లార్డ్.